మకర రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. ఫైనాన్స్ పరంగా కాస్త ఇబ్బందులు ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో జాగ్రత్త వహించాలి. ఆకస్మికంగా కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి. వృత్తిరీత్యా ఉద్యోగరీత్యా చికాకు అనేది ఎక్కువగా ఉంటుంది. మనసు స్థిమితంగా ఉండదు. పరిపరి విధాలుగా ఇబ్బందులు కలిగించే విధంగా గ్రహత గోచరిస్తోంది. చట్టపరమైన ఇబ్బందులు కూడా ఉండే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్త వహించండి. ప్రతి విషయానికి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగినది. అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాల్లో సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కూడా జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన. వివాహాది శుభకార్యాల విషయంలో మంచి సంబంధం కుదురుతుంది. వచ్చిన సంబంధాన్ని వదులుకోకుండా జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. రాశ్యాధిపతి ద్వితీయాధిపతి అయిన శని తృతీయంలో ఉన్నారు. వ్యయాధిపతి తృతీయాధిపతి అయిన గురువు సప్తమంలో ఉన్నారు. సప్తమ వీక్షణ వల్ల కొంత మంచి ఫలితాలే సంప్రాప్తిస్తాయి. అయితే మనం తీసుకునే నిర్ణయాల మటుకి ఆచితూచి ఉండాలి. ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు చక్కగా వ్యవహార శైలిలో వెళ్ళడం చెప్పదగినది. అదేవిధంగా షష్టమ భాగ్యాధిపతి అయిన బుధుడు సప్తమంలో ఉన్నారు గురువుతో కలిసి. వాక్చాతుర్యం వల్ల అందరినీ మెప్పించగలుగుతారు. ఒక నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అది సఫలీకృతం అవుతుంది. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సింది. అదేవిధంగా సంతానం సంబంధించిన విషయవహారాలు, విద్యా సంబంధించిన విషయవహారాలు, అదేవిధంగా వివాహ సంబంధించిన విషయవహారాలు చక్కగా అనుకూలంగా ఉంది. భవిష్యత్తు బాగుంటుంది. ఈ రాశిలో మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు, దూర విద్య సంబంధించిన విషయవహారాలు సానుకూలంగా ఉంటుంది. అయితే మనసు స్థిమితంగా ఉండకపోవడం, ప్రేమ వివాహాలకు సంబంధించిన విషయవహారాల్లో దూరంగా ఉండడం, చదువు మీద శ్రద్ధ పెట్టడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో మించిన స్త్రీలకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరంగా వ్యాపారపరంగా కాస్త అనుకూలంగానే ఉందని చెప్పచ్చు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్న వారికి కాస్త వరకు అనుకూలంగా ఉంటుంది. వివాహ సంబంధించిన విషయవహారాలు మంచి సంబంధం కుదురుతుంది. సంబంధ విషయవహారాల్లో జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. పంచమాధిపతి దశమాధిపతి అయిన శుక్రుడు అష్టమంలో ఉన్నారు. అష్టమ శుక్రుడు వీరికి అంత మంచిది కాదు. అదేవిధంగా భూ సంబంధించిన విషయవహారాల్లో కొంత జాప్యం జరిగిన, కోర్టు పరంగా కూడా కొంత జాప్యం జరిగినప్పటికీ మీకు రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు లభిస్తాయి. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే అవుతుందో దీపారాధన చేయడం, అదేవిధంగా శుక్రవారం నాడు, మంగళవారం నాడు ఆరావళి కుంకుమతోటి, కస్తూరి పసుపుతోటి అమ్మవారికి అభిషేకం చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు శుక్రవారం నాడు కానీ శనివారం నాడు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in